యూసఫ్గూడలో ఓ సాయంత్రం ఒక మహిళకి అశాంతిని మిగిల్చింది. విచక్షణ లేని ఇద్దరు మగాళ్లు ఆ మహిళతో గొడవకు దిగి నడి రోడ్డని కూడా చూడకుండా పెద్ద పెద్దగా అరుస్తూ పచ్చి బూతులు తిడుతూ అందరూ చూస్తుండగా ఆ మహిళను పట్టుకుంటారు. అందులో ఒకడు పక్కాల కట్టు అనే దొంగపై కట్టాడుతుంటాడు. ఇంకొకడు దొంగ శ్రీకాంత్ బైక్స్ దొంగతనాలు చేస్తుంటాడు. వాళ్ళను అలా తిడుతూ కొడుతూ ఉన్నా అది చూస్తున్న ఎవ్వరూ కూడా భయంతో ఆపేపోతున్నారు. ఎందుకంటే ఆ కొట్టిన వాళ్ళు అప్పటి జూబ్లీ హిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అనుచరులు. ఈ విషయమై ఆ మహిళ కంప్లైంట్ ఇద్దామని పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళు ఎమ్మెల్యే నోట్లను కలిసి ఆవిడను పట్టించుకోకుండా వెనక్కి పంపించారు. ఆవిడకు రోడ్డుపైన రక్షణ లేకపోవడం కంటే కూడా పోలీస్ స్టేషన్లో రక్షణ దొరకకపోవడంతో అక్కడే బోరణ ఏడ్చారు. ఆ తర్వాత ఆ మహిళ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న నాయకులకు జరిగిన విషయం చెప్పుకున్నా ఆవిడకెప్పుడు న్యాయం జరగలేదు. ఇంత జరిగిందని తెలిసినా కూడా ఆ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కనీసం వాళ్లపైన చిన్న యాక్షన్ కూడా తీసుకోకుండా వాళ్లని తన పక్కనే పెట్టుకుని తిప్పుకున్నాడు. వీళ్ల ఆడపిల్లల రక్షణ గురించి మాట్లాడేది, వీళ్ల మహిళా భద్రత గురించి స్పీచ్లు ఇచ్చేది. ఆడపిల్లలపై ఇంతటి దారుణాలు చేసిన ఈ బీఆర్ఎస్ నాయకులే ఇప్పుడు ఆడపిల్లలు కన్నీళ్లు అంటూ సెంటిమెంట్ మాటలు మాట్లాడుతున్నారు. ఇలా మహిళలపై బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అనుచరులు జరిపిన దాడులు ఎన్నో, పోలీస్ స్టేషన్ మెట్ల మీద ఆగిపోయిన కేసులు ఇంకెన్నో, అసలు ఇంటి గడప కూడా దాటనివి మరెన్నో. మహిళల రక్షణ నాయకుడి ప్రాథమిక బాధ్యత. అది బీఆర్ఎస్ నాయకుల నుండి ఆశించడం వృధా. అందుకోసం కాంగ్రెస్ కి ఓటేయాలి, నవీనన్నను గెలిపించాలి, మన జూబ్లీ హిల్స్ ఆడపడుచులకు రక్షణ కల్పించాలి.